లాస్ట్ మినిట్ లో జంపింగ్ జపాంగ్ అనేసి లక్కీ ఛాన్స్ కొట్టేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అలాంటి నేతకిప్పుడు టైం అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. 4 పార్టీల్లో చేరి పదవులు అనుభవించిన నాయకుడు ఇప్పుడు పొలిటికల్ జంక్షన్ లో నుంచున్నారు. అటు ఇటు అనేటట్లు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో పనిచేసిన ఏదో ఒక పార్టీలో చేరి మళ్ళీ యాక్టివ్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆలస్యం చేసిన ఆశాభంగం అనేటట్లు వ్యూహాలకు పదులు పెట్టడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వెతుకులాట దేనికోసం? సాగర తీరంలో వినిపిస్తున్న గుసగుసలు ఏంటి? మాజీ మంత్రి అవంతి నెక్స్ట్ అడుగులు ఎటు? రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు. పొలిటికల్ జంక్షన్లో నిల్చున్న అవంతి, తన మార్కు వ్యూహాలకు పదును పెడుతున్న అవంతి. గతంలో 4 పార్టీల్లో పనిచేసిన అవంతి శ్రీనివాస్ నెక్స్ట్ జర్నీ ఏ పార్టీలో స్టార్ట్ చేయబోతున్నారు? అవంతి శ్రీనివాస్ పరిచయం అవసరం లేని పేరు. టీడీపీతో పాటు వైసీపీ, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీల్లోనూ ఆయన ప్రాతినిధ్యం వహించారు. మంత్రి కావాలన్న ఆయన కోరికను కూడా నెరవేర్చుకున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఆయన పరిస్థితి పెద్దగా బాలేదు. సీనియర్ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా రాజకీయాల్లోకొచ్చిన ఆయన ప్రజారాజ్యం తరపున భీమిలి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో హస్తం పార్టీలో కంటిన్యూ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎంపీగా ఉంటూనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. ఆ తరువాత జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలతో గురువైన గంటాతో అవంతికి విభేదాలు మొదలయ్యాయి. గురు శిష్యుల మధ్య పరస్పరం ఆరోపణలు కనిపించేవి. కట్ చేస్తే ఆ తరువాత సీన్ మారిపోయింది. రాజకీయాల్లో పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు. అవంతి శ్రీనివాస్కు మంత్రి పదవి అనేది 2.5 ఏళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అప్పట్లో అవంతిని మంత్రివర్గం నుంచి తప్పించిన జగన్ విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్కు అవకాశం కల్పించారు. దీంతో అవంతిలో అసంతృప్తి మొదలైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిలి నుంచి పోటీ చేసిన ఆయన రాజకీయ గురువు గంటా చేతిలో 90,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కూటమి అధికారంలోకి రాగా ఇక తాను పార్టీలో కొనసాగలేనంటూ వైసీపీకి రాజీనామా చేశారు అవంతి. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా రోజులు టైం ఉండటంతో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారని మాట్లాడుకుంది విశాఖ. అయితే ఆయన మాత్రం పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తున్నారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో మేయర్ హరికుమారిపై కూటమి పార్టీలు అవిశ్వాస నోటీసు ఇచ్చినప్పుడు వైసీపీ కార్పొరేటర్గా ఉన్న అవంతి కూతురు ప్రియాంక అనూహ్యంగా టీడీపీకి మద్దతు పలికి ఆశ్చర్యపరిచారు. అయితే అవంతి మాత్రం ఎక్కడా ఓపెన్ కాలేదు, మౌనంగానే కనిపించారు. ఈ మధ్య అవంతి అడుగులు గమనిస్తే మళ్లీ రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి కూడా. గతంలో తన పొలిటికల్ గురువు టార్గెట్ గా రాజకీయాలు చేసి రాజకీయంగా మంటలు పుట్టించిన అవంతి ఇప్పుడు ఎక్కడ చూసినా గంటాతోనే కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరునివాసంలో ఏ శుభకార్యమైనా సరే ఇద్దరూ కలిసే మెరుస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో నేతలు కార్యకర్తల శుభకార్యాలు పరామర్శల్లోనూ ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. ఇక ఈ మధ్య గంటా శ్రీనివాసరావు 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగ్గా ఫ్యామిలీతో కలిసి వెళ్లి మరీ దంపతులను విష్ చేసి సందడి చేశారు అవంతి. ఇలా చాలా కాలం తరువాత గురు శిష్యుల హ్యాపీ మూమెంట్స్ చూసి గత విభేదాలు ముగిసినట్లేనని అంతా భావిస్తున్నారు. అయితే ఇక్కడే పొలిటికల్ ట్విస్ట్ కనిపిస్తోందనే డిస్కషన్ కూడా నడుస్తోంది. పొలిటికల్ గా రీఎంట్రీ ఇచ్చేందుకే అవంతి మళ్లీ పావులు కదుపుతున్నారనే టాక్ నడుస్తోంది. తన రాజకీయ గురువు గంటా ద్వారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నా ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. అవంతిని అక్కున చేర్చుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం, సంచలనం రేపిన ఫోన్ కాల్ వ్యవహారంలో అవంతి మీద పవన్ కౌంటర్లు వేయడం లాంటి పరిణామాలతో జనసేనలోకి స్వాగతం లభించడం అవంతికి కష్టమే. పోనీ వైసీపీలోకి వెళతారా అంటే
అక్కడ చిక్కులే కనిపిస్తున్నాయి. ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లను పక్కన పెట్టి మరీ ఆయనకు మంత్రి పదవిస్తే ఓటమి తరువాత పార్టీకి దూరమయ్యారని వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. టీడీపీలోకి వెళ్లాలన్నా రోడ్ క్లియర్ గా లేదు. అనకాపల్లి ఎంపీని చేస్తే చివరి నిమిషంలో ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి డ్యామేజ్ చేశారని చంద్రబాబు, లోకేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. పోని కాంగ్రెస్ పిలిచినా సరే అందులో చేరే పరిస్థితిలో అవంతి లేరు. దీంతో ఆయన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ బీజేపీ. గంటా ద్వారా ప్రయత్నిస్తే అవకాశం దక్కుతుందని అవంతి భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆయన లెక్కలు నిజమవుతాయా? వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? చూడాలి మరి.